భూమిని కూర్చోబెట్టి మరి మీరా నువ్వు తినాల్సిందే, వద్దనకూడదు భూమి, తిను భూమి అని గోరు ముద్దలు తినిపిస్తూ ఉంటుంది. అప్పుడే సరిగ్గా శరత్చంద్ర ప్రాణాలు తీయటానికి శరత్చంద్ర ముఖానికి ఉన్న ఆక్సిజన్ మాస్క్ ని ఎవరో చేతికి గ్లౌజ్ వేసుకొని మరీ తీస్తూ ఉంటారు. అలా ఎప్పుడైతే ఆక్సిజన్ మాస్క్ ని తీసేస్తారో వెంటనే అలారం మోగుతూ ఉంటుంది. ఆ సౌండ్ కి అయ్యో అన్నయ్యకి ఏమైందో అని మీరా, నాన్నకేమైందో అని భూమి, బిందు అందరూ పరుగులు పెడుతూ ఉంటారు. అక్కడికి వెళ్లే లోపల శరత్చంద్రకి ఊపిరాడక కొడుకులాడుతూ ఉంటాడు. వెంటనే భూమి ఆక్సిజన్ మాస్క్ ని పెట్టేస్తుంది. అక్కడ దొంగ పారిపోతూ ఉంటాడు. అయితే వాడి గ్లౌజ్ ఒకటి అక్కడే పడిపోయి ఉంటుంది. వెంటనే అపూర్వ పోలీసులకి కాల్ చేస్తుంది. ఏసీపీ గారు, మా వాడి ప్రాణాలు తీయాలనుకున్న వాడి పత్తా మీరే చెప్పాలి అని అపూర్వ అనడంతో ఏం మాట్లాడుతున్నారు మీరు అని నయని అంటుంది. ఏం మాట్లాడుతున్నానంటే ఇందాక 5 నిమిషాల క్రితం ఎవడో మళ్ళీ మా వాడి ప్రాణాలు తీయడానికి మా ఇంట్లోకి వచ్చాడు. ఆక్సిజన్ మాస్క్ ను కూడా పీకేసి వెళ్ళాడు. ఏదో మేము అల్లారం పెట్టుకున్నాం కాబట్టి సరిపోయింది. అల్లారం మోగటంతో మేమందరము వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి మా ఆయన ప్రాణాలు కాపాడుకున్నాము అని చెప్పటంతో వెంటనే నయని వాళ్ళు పోలీసులతో సహా అక్కడికి వచ్చేస్తారు. ఏంటి ఏం జరిగింది వివరంగా చెప్పండి అని నయని ఇంటికి వచ్చి అడుగుతూ ఉంటుంది. అప్పుడు భూమి వాళ్ళు జరిగిన విషయం మొత్తం చెప్తారు. అయితే వాడి గ్లౌజ్ ఒకటి కింద పడిపోయి ఉంటుంది. సీసీటీవీ ఫుటేజ్ లో చేతికి ఉన్న గ్లౌజ్ ఆక్సిజన్ మాస్క్ ని తీస్తున్నప్పుడు చెయ్యి గ్లౌజ్ మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఆ సీసీటీవీ ఫుటేజ్ ని నయని, భూమి వాళ్ళందరూ చూస్తూ చాలా షాకింగ్ గా పరిశీలిస్తూ ఉంటారు. అసలు ఆ చెయ్యి ఎవరిది, ఆ గ్లౌజ్ ఎవరిది అని నయని ఆ గ్లౌజ్ ని పట్టుకొని తీక్షణంగా పరిశీలిస్తూ ఉంటుంది. ఫోటోలో కనిపించిన విధంగా ఆ గ్లౌజ్ మనకి కనిపిస్తూ ఉంటుంది. అప్పుడే మీరా ఆ గ్లౌజ్ ని చూసేసి ఈ గ్లౌజ్ మా వారిది అని మీరా చెప్తూ ఉంటే అప్పుడే బయట నుంచి కేపీ లోపలికి వస్తూ ఉంటాడు. ఏంటి ఇది కేపీ గ్లౌజా అని అపూర్వ చాలా షాకింగ్ గా అడుగుతూ ఉంటుంది. ఇక కేపీ ఎందుకో టెన్షన్ పడుతూ లోపలికి వస్తూ ఉంటాడు. ఏంటి ఇది మామయ్య గ్లౌజా అని భూమి కూడా చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటుంది. మరి లోపలికి వచ్చిన కేపీని నయని ఏమేం ప్రశ్నలు అడగనుందా అన్నది రానున్న ఎపిసోడ్ లో తెలుసుకుందాం.